ఈరోజు మనం చెప్పుకునే కథ తండ్రి కొడుకు. ఒక యువకుడైన తండ్రి తన చిట్టి బాబును ఒళ్ళో కూర్చోపెట్టుకొని ఆడిస్తున్నాడు. ఇంతలో ఎక్కడి నుండో ఒక కాకి వచ్చి ఎదురింటి పెంకులపై వాలింది. బాబు తండ్రిని, నాన్నా అదేమిటి అని అడిగాడు. తండ్రి అది కాకి అని చెప్పాడు. కొడుకు తండ్రిని మళ్ళీ అడిగాడు, నాన్నా అదేమిటి అని. తండ్రి మళ్ళీ చెప్పాడు, అది కాకి అని. కొడుకు పదే పదే అడగసాగాడు, అదేమిటి అదేమిటి అని. తండ్రి ఓపిగ్గా మళ్ళీ అది కాకి అని బదులిస్తూ ఉండేవాడు. కొన్నేళ్లు గడిచాయి. బాబు పెరిగి పెద్దవాడయ్యాడు. తండ్రేమో ముసలివాడయ్యాడు. ఒకరోజు తండ్రి చాప మీద కూర్చున్నాడు. ఎవరో తన కొడుకును చూడాలని వచ్చారు. తండ్రి కొడుకుని అడిగాడు, ఎవరు బాబు వచ్చింది? కొడుకు బదులిచ్చాడు. కొడుకు వచ్చిన తన పేరు చెప్పాడు. కొంతసేపటికి మరొకరు వచ్చారు. ఎవరు వచ్చారు అని తండ్రి అడిగాడు. విసుగ్గా కొడుకు బదులిచ్చాడు, మీరు ఒకచోట ఊరికే పడి ఉండొచ్చు కదా, ఏ పని పాట లేదు కానీ ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారు అంటూ రోజంతా ఒకటే ఆరాలు తీస్తుంటారు. తండ్రి గట్టిగా చేత్తో తల పట్టుకున్నాడు. ఎంతో బాధతో మెల్లమెల్లగా కొడుకుతో ఇలా అన్నాడు, నేను నిన్ను ఒక్కసారి అడిగితే ఇంతగా విరుచుకుపడుతున్నావే, ఇదేమిటి అని నీవు వందలాది సార్లు వేధించేవాడివే. నేను నిన్ను ఎప్పుడైనా కసురుకున్నానా? నేను నీకు ఓపిగ్గా బాబు అది కాకి అని చెప్పేవాడిని కదా. తల్లిదండ్రులను కసిరేవారు మంచివాళ్ళు కాదు. మిమ్మల్ని పెంచి పెద్ద చేయడంలో మీ అమ్మా నాన్నలు ఎన్ని కష్టాలు పడ్డారో, మిమ్మల్ని ఎంతగా ప్రేమించారో ఒకసారి ఆలోచించండి. సహనానికి మించిన సంపద లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.